ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగానికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపై విధించే జీఎస్టీని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికులపై ఆర్థిక భారం పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇటీవల చేనేత శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా మగ్గాలపై విద్యుత్ రాయితీలు, కార్మికుల సంక్షేమం, వస్త్ర ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి కొన్ని అమలు చర్యలను ప్రకటించారు. చేనేత మగ్గాలపై విద్యుత్ బిల్లు భారం తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద పంతాన్ని చూపించింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీని ద్వారా చిన్న చెరుకుల చేనేత కుటుంబాల తక్షణ ఉపశమనం లభించనుంది. చేనేత కుటుంబాల భద్రత దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నిధిని నేతన్నలు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చని, ఇది ఒక రకమైన ఆర్థిక రక్షణ కవచంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త నిర్ణయాలు అన్నీ జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయని సీఎం తెలిపారు. ఇది చేనేత కళాకారుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.